సో నిన్న బెంగాల్లో ఎలక్షన్స్ జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లో 91.78% పోలింగ్ నమోదైందట. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమట. మరోసారి విజయం తథ్యం. ఇకపైన ఢిల్లీలో బీజేపీని గద్దె దించడంపై దృష్టి పెడతా మమత. మార్పునకు సంకేతం ఇది. భారీగా పోలింగ్ అందుకే నమోదైందని మోదీ అంటుండు. పలు ప్రాంతాల్లో తృణమూల్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం. మరి పెరిగిన పోలింగ్ దేనికి అన్నది చూడాలి. జనరల్గానైతే వాళ్ళే తృణమూల్ కాంగ్రెసే 3 సంవత్సరాలు పవర్లో ఉంది కాబట్టి మార్పు కోసం జనం పోటెత్తిరని మోదీ అనుకుంటున్నాడు. మార్పు కాదు, ఏం కాదు, మొన్న మహిళా బిల్లుతో మహిళలను మోసం చేసినావు కదా, సో అందుకే వీళ్ళంతా జనం పోటెత్తిరని మమతా బెనర్జీ ప్రచారం చేస్తున్నది. ఇక ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉంది పశ్చిమ బెంగాల్లో 29కి. 23rd నిన్ననే తమిళనాడుకు సంబంధించిన పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇగో తమిళనాడు కూడా భారీగా పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 85.14% నమోదైంది. గత ఎన్నికల్లో కేవలం ఇది 76.63%. భారీగా తరలి వచ్చిన మహిళలు, యువత. పళనిస్వామి సీటు సేలంలో అత్యధికంగా 92.09% పోలింగ్ అయిందట. స్టాలిన్ నియోజకవర్గంలో 86.11%. విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్లో 89% ఓటింగ్ నమోదైందట. సో ఓవరాల్గా విజయ్ టీవీకే పార్టీ కూడా ఈ ఎలక్షన్స్లో ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నది. సో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఓటర్లు పోటెత్తారు. బెంగాల్లో గురువారం జరిగిన తొలి దశలో ఏకంగా 91.78% పోలింగ్ నమోదైంది. స్వాతంత్రానంతరం బెంగాల్లో ఈ స్థాయి పోలింగ్ ఎన్నడూ జరగలేదని ఈసీ ప్రకటించింది. భారీ పోలింగ్ తమకే అనుకూలమంటూ తృణమూల్, బీజేపీ పోటీపడి ప్రకటన చేశాయి. మరోవైపు తమిళనాడులో 234 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ పూర్తయింది. అక్కడ కూడా రికార్డు స్థాయిలో 85.14% పోలింగ్ నమోదైంది. డిఎంకే, అన్నా డిఎంకే, విజయ్ టీవీకే పార్టీల మధ్య నెలకొన్న త్రిముఖ పోరులో విజేతలు ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. మే 4వ తేదీన బిగ్ డే, అంటే ఒక జడ్జిమెంట్ డే కింద మనం చూడొచ్చు. మరి పశ్చిమ బెంగాల్లో పెరిగిన ఈ పోలింగ్ ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్ 29కు ఉంది. తమిళనాడులో కూడా భారీ ఎత్తున పెరిగింది. ఆల్మోస్ట్ 10% పెరిగింది. లాస్ట్ ఎలక్షన్లో జస్ట్ 73% అయితే ఈ ఎలక్షన్లో 85, అంటే ఆల్మోస్ట్ 12% పెరిగింది.